రెడ్డి ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, మరొక వైపు ఆవిడ బయట ఒకటి చాలా వైరల్ అవుతున్నారు సార్. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేడు అన్నది ఆవిడ మాట్లాడాము. సో ఒక్కసారిగా బయట వినిపిస్తాను, ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా షర్మిల్ది. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను, నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను. నా రక్తం ధారపోసాను, నా చెమట ధారపోసాను. అదే వైసీపీ పార్టీ ఈ రోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? రైట్ సార్, ఇది షర్మిల గారు డైరెక్ట్ గా ఇచ్చిన అటాక్. అంటే అప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాల ఉన్న సోషల్ సపోర్ట్ బేస్ను షర్మిల టార్గెట్ చేస్తుంది. అందుకే మణిపూర్లో క్రైస్తవులపై దాడి జరుగుతున్నా క్రైస్తవుడైన జగన్ పట్టించుకోవడం లేదు, బీజేపీకి ఊడిగం చేస్తున్నాడు, బీజేపీకి బానిసగా ఉన్నాడు అంటూ గతంలో విమర్శించారు. నేను షర్మిలారెడ్డిని అంటూ ఇటీవల నొక్కి చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో వైఎస్ లేడు అని చెప్పడం ద్వారా రాజశేఖర్ రెడ్డి అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్కు మధ్య ఒక డిస్కనెక్ట్ తేవడము, అందులో ఇక్కడ ఉన్నది రాజన్న బిడ్డ అని మళ్ళీ నొక్కి చెప్పడము. అంటే వైఎస్ వారసత్వము జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యక్తిగతంగా ఏమీ లేదు కదా. ఆయన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత ఇమేజ్ పెంచుకోవచ్చు, కానీ ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు ఆయనకు ఉన్నదల్లా రాజశేఖర్ రెడ్డి కొడుకనే, ఇంకా వేరేది ఏమీ లేదు. సో ఆయనకు నో అదర్ కంట్రిబ్యూషన్, నో అదర్ రోల్, నో అదర్ హిస్టరీ, కేవలం రాజశేఖర్ రెడ్డి కొడుకు. అందువల్ల రాజశేఖర్ రెడ్డి పట్ల అభిమానం, వైఎస్, ఆ రెండు పదాలే జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయికి నిలబెట్టాయి. తర్వాత రాజకీయాల్లో ఒక స్టేజ్ వచ్చాక సొంత బలము, సొంత ఇమేజ్ పెంచుకోవచ్చు, అది కాదని మనం అనలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా వైఎస్ ఏనా, జగన్ అంటే ఏ బ్రాండ్ లేదా అంటే ఇప్పుడు డెఫినెట్గా బ్రాండ్, వైఎస్ బ్రాండ్తో పాటు సొంత బ్రాండ్ కూడా జగన్కి వచ్చింది రాజకీయాల్లో. ఇప్పుడు ఎన్టీ రామారావు అల్లుడుగానే చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో మొదలు పెట్టవచ్చు, కానీ ఇలా చంద్రబాబు నాయుడు సొంత బ్రాండ్ లేదా, ఎన్టీఆర్ బ్రాండే కాదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో మొదట్లో ఆ బ్రాండ్ ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు జగన్కు వైఎస్ బ్రాండ్ ఒక కీలకం, దానిపైన బిల్లు చేసింది బ్రాండ్ జగన్. షర్మిల ఇప్పుడు ఏంటంటే ఆ వైఎస్ అనే బ్రాండ్ను జగన్కు డిస్కనెక్ట్ చేయాలి. అందుకే వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ చెప్పడం. సో అందువల్ల వైఎస్ఆర్కు జగన్కు సంబంధం లేదు. అందుకే పదే పదే జగన్ పాలన వైఎస్ఆర్ పాలనకు నక్కకు నాగలోగానికి ఉన్నటువంటి తేడా అని. సో అందువల్ల రాజశేఖర్ రెడ్డి వారసత్వం తనది కూడా అని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, తన చెమట రక్తం ధారపోస్తానని కూడా చెప్పారు. సో అందువల్ల రాజశేఖర్ రెడ్డి వారసత్వం జగన్కు మాత్రమే ఉండదు, జగన్కు మాత్రమే రాదు. జగన్కు రాజశేఖర్ రెడ్డి వారసత్వం వచ్చేందుకు జరిగిన కృషిలో తాను కూడా భాగస్వామి. అందువల్ల ఇవాళ తనకు కూడా వాటా కావాలి ఆ వారసత్వంలో అని చెప్తోంది. ఆ చెప్పే క్రమంలో జగన్కే అసలు హక్కు లేదు రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని ఉపయోగించుకునేది. రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసురాలు తానే అనేటువంటి భావనతో ఆమె ప్రజల్లోకి వెళ్తోంది. ఇది వర్కౌట్ అవుతుందా సార్? అది మనం ఎవరము చెప్పలేము, ఎందుకంటే కేవలం సెంటిమెంట్ ఒకటే పనిచేయదు రాజకీయాల్లో. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్కున్న బలము, బలాలు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కదా. బట్ ఎంతో కొంత రాజకీయ పరిస్థితులు అనుకూలిస్తే అప్పుడు ఈ బ్రాండ్ మాత్రమే షర్మిలకు ఉపయోగపడేది. అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఒక విత్తనం మనం పొలంలో ఎక్కడన్నా భూమిలో నాటుతాం, అప్పుడు మొలకెత్తదు. సడన్గా కొన్ని రోజుల తర్వాత
వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు మొలకెత్తుతుంది. ఎస్. ఇది కూడా అంటే బ్రాండ్ వైఎస్ అనేది ఒక విత్తనం. ఆ విత్తనం షర్మిల నాటుతోంది. ఇవాళ రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక అది మొలకెత్తకపోవచ్చు. దానివల్ల విత్తన నాణ్యత క్వశ్చనబుల్ కాదు. ఎస్. అప్పుడున్న పరిస్థితులు భూసారం బాగా లేకనో బాగా వేడి ఉండడం వల్లనో వర్షాలు సరైన సమయంలో కురవకపోవడమో ఈ ఎక్స్టర్నల్ కండిషన్స్ వల్ల బ్రాండ్ వైఎస్ అనే విత్తనం ఇప్పుడు షర్మిల పొలంలో మొలకెత్తకపోవచ్చు. కానీ రేపు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ వైఎస్ బ్రాండ్ అనే విత్తనం షర్మిల పెరట్లో కూడా మొలకెత్తచ్చు. అవును. అందువల్ల వైఎస్ బ్రాండ్ అనే విత్తన నాణ్యతను ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఆ విత్తన నాణ్యత ఇప్పటికీ ఉంది. సో ఆ రాజకీయ విత్తనం బ్రాండ్ వైఎస్ అనే రాజకీయ విత్తనాన్ని షర్మిల ఇవాళ మొదలుపెట్టింది. సో ఇప్పటికిప్పుడు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఎన్నడో ఒక రోజు ఉపయోగపడతానికి స్కోప్ ఉంటుంది కనుక అనేది ఆ ప్రయత్నం. ఓకే సార్, షర్మిల ఏం మాట్లాడినా అది చంద్రబాబు దగ్గర నుంచి